I'm very happy today because a new capital is getting built. Andhra Pradesh Malli capital ni restart cheyadam anedi oka pedda brahmagyan lantidi. Adi modalu pettaru Chief Minister garu, and Prime Minister also came to support it. ఒక డీటెయిల్డ్ ప్లాన్ తోటి ఒక కొత్త క్యాపిటల్ కట్టడం అనేది సామాన్యమైన పని కాదు. కానీ దానికి ఒక సైంటిఫికలీ కన్సల్టెంట్స్ తోటి ప్లాన్ చేసి మొదలుపెట్టిన ఈ అమరావతికి ఫినాన్షియల్ సపోర్ట్, ఫినాన్షియల్ సెక్టర్ సపోర్ట్ ఉండాలనే ఆ దృష్టితోటి ఇవాళ 15 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకే దినం వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేశారు. I am very grateful and I am thankful to all the CMDs of all the public sector banks and also the New India Assurance and NABARD, all of whom, LIC, all of whom have come on one day to establish what is going to be for the first time in this country an entire street of financial institutions. Oka capital, oka state capital lo public sector banks andarum present ga undadam, insurance companies undadam itself is a statement. Ante Amaravati laga futuristic capital plan chestunnappudu daniki oka financial district ఏర్పాటు చేయడం అనేది is, as the Honorable Chief Minister said, financial district was first in Hyderabad when he was Chief Minister. అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసి అవి ఇవాళ ఫుల్ ఫోర్స్లో ఫలితం ఇచ్చే ఆ స్టేజ్లో మళ్ళీ వారికే ఆ బాధ్యత వచ్చింది. అట్లాంటిది ఇంకొకటి ఇక్కడ అమరావతిలో క్రియేట్ చేయమని, దాని గురించి మనం గర్వపడడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయినా ఇట్ ఆల్సో మీన్స్ that his shoulders will have to take the responsibility. అట్లాంటి రెస్పాన్సిబిలిటీని మోస్కెళ్ళి డెలివర్ చేయడానికి అంత ఎక్స్పీరియన్స్ వారికి ఉంది కాబట్టి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ that it will be very soon realized as a very good, robust capital for a very prosperous state, Andhra Pradesh. My good wishes. But at the same time, I will request the banks, Andhra Pradesh oka strength ni ardham cheskoni mano banking functions undali. It cannot be that you've come here, you set up branch, all right, you've got a regional headquarters. Adi matram chaladu. Ee capital nirmanam cheyadanlo రైతులు ఒక భాగం పెద్ద త్యాగం చేసిన భాగం, అది మనం మరచిపోలేం. కొత్త అమరావతి అంటే ముందు మనకు గుర్తు వచ్చేది రైతులే. సో బ్యాంకింగ్ సెక్టర్ నుంచి ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చిన వాళ్ళు ముందుగా రైతులకి సమస్య లేకుండా బ్యాంకింగ్ని అందించడం మీ బాధ్యత. అది ఒక కృషి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఇచ్చే లోన్స్ మాత్రం కాదు. ఇవాళ చీఫ్ మినిస్టర్ గారు ఇప్పుడు కోరిక పెట్టినప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి 9 డిస్ట్రిక్ట్స్లో హార్టికల్చర్ హబ్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను అంటున్నారు. అది ఆ 9 డిస్ట్రిక్ట్కి పరిమితం అవ్వదు, దాని ఇంపాక్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉంటాయి. సో బ్యాంక్స్ విల్ హ్యావ్ టు థింక్ అ ఫ్రెష్. ఇవాళ దేశం వ్యాప్తంగా వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నిటికీ డిమాండ్ ఎంత పెరుగుతుందంటే బికాస్ మిడిల్ క్లాస్ ఆస్పిరేషన్స్ ఆర్ బికమింగ్ బిగర్. అబౌవ్ పావర్టీ లైన్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు సీరియల్స్ ఎంత తింటున్నారు, అన్నం బియ్యం దొరుకుతుందా వాళ్ళకి, గేహం వీట్ దొరుకుతుందా అని చూస్తారు. ఇవాళ అది కాకుండా 25 crore పీపుల్ని మనం పావర్టీ నుంచి పైకి తీసుకొచ్చాం. అట్లాంటి మిడిల్ క్లాస్ లేయర్ వాళ్ళ ఇంట్లో పిల్లలకి మంచి పోషకమైన పదార్థాలు చేసి వాళ్ళు ఫీడ్ చేయాలని అనుకున్నప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దాంట్లో పెద్ద రోల్ ప్లే చేస్తాయి. ఇది కన్స్యూమర్ ఎండ్.
కానీ రైతులకి మీరు చూస్తే మళ్ళీ పంట సాగు అంటే జస్ట్ వరులు మాత్రం కాదు, మొక్కజొన్న మాత్రం కాదు, కాయకూరలు కూడా. ఇన్ఫ్యాక్ట్ కాయకూరల్లో ఆదా ఎక్కువ వస్తుంది. మీ ఎర్న్ ప్రాఫిట్ మచ్ మోర్ బై గ్రోయింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. దేశవ్యాప్తంగా ఇవాళ ట్రైన్, మనం మోదీ గారు గవర్నమెంట్ వచ్చినాక బనానా ట్రైన్ వెళ్తుంది ఒక డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి ఢిల్లీ, ముంబైకి. కోకోనట్ ట్రైన్ వెళ్తుంది తమిళనాడు నుంచి ఢిల్లీ, ముంబైకి. ప్రత్యేక రైతుల కోసం ఒక ట్రైన్ డెడికేట్ చేసి అది వారానికి 2 సారి, వారానికి 3 సారి ఆ పంటని తీసుకెళ్లి ఢిల్లీలో, ముంబైలో చేర్పిస్తుంది. అట్లాగా కాయకూరలకి ఇక్కడ ఒక హబ్ లాగా చేసి అండ్ ఫ్రూట్స్ అట్లాంటి ఒక ప్లాన్ తోటి తీసుకొచ్చే ఆ ఐడియా చీఫ్ మినిస్టర్ది. వీ కెన్ సపోర్ట్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది వెంటనే తీసుకెళ్ళి ఎక్కడ మార్కెట్ ఉందో అక్కడ తీసుకెళ్ళి అమ్మడానికి చేస్తే రైతులకి వెంటనే దాని ఫలితం కనపడుతుంది. సో అట్లాంటి బ్రైట్ ఫ్యూచరిస్టిక్ ఐడియాస్, ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్, ఇన్ఫ్యాక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు మాట్లాడేది న్యూట్రిషన్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నారు. అందరికీ బియ్యం అందిస్తున్నాను, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనలో వెళ్ళిపోతుంది, ఉచితంగా వెళ్తుంది. కానీ అది చాలదు. ఇంట్లో మనం పప్పులు, కాయకూరలు అన్నీ తినడం అవసరం, కానీ అది సప్లై ఇక్కడి నుంచి వస్తుంది. ఆంధ్ర లాగా ఒక స్టేట్లో అట్లాంటి ఒక 9 డిస్ట్రిక్ట్స్ డెడికేట్ చేసినప్పుడు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి కావాల్సిన కనెక్టివిటీ, దానికి కావాల్సిన హై క్వాలిటీ సీడ్స్, దానికి కావాల్సిన ప్యాకేజింగ్, అది ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే పాడవకుండా చక్కగా వెళ్ళడానికి కావాల్సిన ప్యాకేజింగ్, ఇవన్నిటిని కూడా కాంప్రిహెన్సివ్గా ప్లాన్ చేస్తున్నప్పుడు బ్యాంక్స్ దాన్ని కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా లోన్ అని అనుకుని 1 లక్షం ఇచ్చేస్తే మీ పని ఆవదు. దానికి కావాల్సిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ప్యాకేజింగ్ యూనిట్స్, దానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్, కోల్డ్ స్టోరేజ్ ఎక్కడెక్కడ పెట్టాలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా మనం బడ్జెట్ ద్వారా డబ్బు ఇస్తున్నాం, మీరు కోల్డ్ స్టోరేజ్ పెట్టండి విలేజ్లో. అది రైతులు వాళ్ళ ఇంటి వాళ్ళే, రైతు కుటుంబాల్లో ఉన్న మహిళలే దాన్ని నడపని, దాంట్ నుంచి వచ్చిన ప్రాఫిట్ వాళ్ళకి పోవని అని చాలా ప్లాన్ చేస్తున్నారు. దాన్ని ఎఫెక్ట్ చేసేది బ్యాంక్స్. సో దానికి మీరు కాంప్రిహెన్సివ్గా బ్యాంక్స్ ఇక్కడ ఊరికే బ్రాంచ్ ఓపెన్ చేయడం మాత్రం కాదు, ఇట్లాంటి ఫ్యూచరిస్టిక్ ఐడియాస్కి మీరు సపోర్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్ యాజ్ బిజినెస్ ప్రాస్పెక్ట్స్. మీ కమర్షియల్ డిసిషన్ మీరు తీసుకోండి, కానీ ఇట్లాంటివి ప్లాన్ చేస్తున్నారు అంటే మీరు దానికి అండదండగా ఉండడం చాలా ముఖ్యం. అలాగే ఐ వుడ్ థింక్ ఇన్సూరెన్స్ ఒక 2 years క్రితం ప్రధానమంత్రి గారు హర్యానా నుంచి లాంచ్ చేశారు బీమా సఖి, LICకి ఇన్సూరెన్స్ కంపెనీ అన్నిటికీ మహిళల్ని ఏజెంట్గా గ్రామానికి పంపించి ఇన్సూరెన్స్ని ఇంకా ఎక్కువ కవరేజ్ ఇవ్వడానికి. అప్పుడు లాంచ్ చేసిన ఆ రోజే అక్కడే మేము 10 లక్షలు ప్లాన్ చేసాం, అక్కడికక్కడే ఒక 3 లక్షల మంది జాయిన్ అయినారు. 1 సంవత్సరం లోపల దాని రిజల్ట్ అద్భుతం. ఇన్సూరెన్స్ కవరేజ్ పోతుంది, ఆ మహిళలకి వాళ్ళ ఒక శాలరీ అంటే ముందు కమిషన్గా తీసుకున్నా కూడా LICలో 3 సంవత్సరం వాళ్ళ పర్ఫార్మెన్స్ని చూసుకొని వాళ్ళని పర్మనెంట్గా ఏజెంట్ రికగ్నిషన్ ఇస్తున్నారు మహిళలు. సో ఎన్నో ఇట్లా బ్యాంక్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇక్కడ రావడం వల్ల ఎన్నో ఇమ్మీడియట్ బెనిఫిట్స్ మనకు ఉన్నాయి. దాన్ని పూర్తిగా మన ఈ రాష్ట్రానికి, అమరావతికి అర్పించి ఈ స్టేట్ని బాగు చేయడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం ముఖ్యం. దాంట్లో నేను ప్రధానమంత్రి గారికి నేను మాటికి థ్యాంక్ యూ చెప్పడానికి ఐఎమ్ డ్యూటీ బౌండ్. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయం గురించి నేను వారి దగ్గర మాట్లాడటానికి వెళ్తే వెంటనే రెస్పాన్స్ చేస్తారు. ఏ ఒక్క ప్రాంతం కూడా మనం వెనకపడడానికి వదలకూడదు, నువ్వు క్లియర్గా ప్లాన్ చేయి. మళ్ళీ ఆంధ్ర విభజనం తర్వాత ముందుకు ఫాస్ట్గా వెళ్ళవలసిన స్టేట్, దానికి ఎంత సపోర్ట్ చేయాలో చెయ్యండి.
అని నాకు క్లియర్గా గైడెన్స్ ఇస్తారు కాబట్టి నేను బడ్జెట్లో ఏదో ప్రయత్నం చేస్తున్నాను. అందువల్ల చాలా ముఖ్యమైన డెవలప్మెంట్స్ చాలా జరుగుతుంది. కానీ నేను ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. సీఎం గారు క్వాంటమ్ హబ్ అలాగే ఏఐ కోసం చాలా ఇక్కడ డిస్ట్రిక్ట్గా ITIs కి బడ్జెట్ కేంద్ర బడ్జెట్ ద్వారా డబ్బు వస్తుంది.